సభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, ఇక్కడున్న తల్లిదండ్రులకి అందరికీ కూడా నా నమస్కారాలు. గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ వాళ్ళ తల్లిదండ్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా ఈరోజు షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమానికి విచ్చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలో టాపర్స్గా ఉన్నటువంటి పిల్లలకి మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టాపర్స్ పిల్లలకి సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది జిల్లాలో జరిగిన సాధన అంతేకాకుండా మిగతా పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి మీరు ఒక రోల్ మోడల్గా ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. జిల్లాలో 15,799 పిల్లలు ఎస్ఎస్ ఎగ్జామ్కి రిజిస్టర్ అయితే 15,597 మంది అపియర్ అయితే ఇందులో 86.07% పాస్ అయినారు. అలాగే జిల్లాలో మనం ఈరోజు 128 మంది పిల్లల్ని షైనింగ్ స్టార్స్గా గుర్తు చేసి వాళ్ళకి సన్మానం చేస్తుంటే, అదే ఇంటర్మీడియట్లో 27 మంది షైనింగ్ స్టార్స్ని ఐడెంటిఫై చేశాం. ఇందులో ఎస్ఎస్సిలో స్టేట్ టాపర్ మన జిల్లా నుంచి కొల్లూరు జెడ్పీహెచ్ఎస్ నుంచి ఉన్నటువంటి విద్యార్థిని అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఆ విద్యార్థినికి మరియు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 128 మంది ఎస్ఎస్సి మరియు 27 మంది ఇంటర్మీడియట్ వాళ్ళ తల్లిదండ్రులు మీ అందరికీ కూడా మీరు ఒక రోల్ మోడల్ అని తెలియజేస్తూ మీరు చేసిన కృషికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. జరగనటువంటి విధంగా ఈ షైనింగ్ స్టార్స్ ప్రోగ్రాం ఈరోజు నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. బాపట్ల జిల్లా మొత్తం మీద కూడా 100 మంది ఎగ్జామ్స్ రాస్తే 86 మంది ఈరోజు పాస్ అయ్యారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ప్రైవేట్ స్కూల్స్ కానీ, పబ్లిక్ స్కూల్స్ కానీ, జెడ్పీ కానీ, మున్సిపల్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ యావరేజ్ 86% ఉత్తీర్ణత సాధించారు. షైనింగ్ స్టార్స్ అని అక్కడ పెడితే చాలామంది వినూతంగా నేను ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, బిజినెస్ ఉమెన్ అవ్వాలని, ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలని, ఒక సైంటిస్ట్ అవ్వాలని, ఒక డాక్టర్ అవ్వాలని, ఒక డాక్టర్ అయితే నేను మళ్ళీ ఒక చదువు చెప్పే టీచర్ అవుతానని పెట్టింది. నిజంగా మీలో ఉన్న ఈ ఆలోచన శక్తి రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం. షైనింగ్ స్టార్స్ 2026 ఈ కార్యక్రమానికి వచ్చేసిన సహచరులు, సోదరులు, శాసనసభ్యులు నరేంద్ర బాబు గారికి, జిల్లాని చక్కగా నడుపుతూ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కలెక్టర్ వినోద్ గారికి, రాజశేఖర్ గారికి, పాపారావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న అధికారులకు, మిత్రులకు, ఆంధ్ర గారికి, వేదిక మీద ఉన్న అధికారులకు, ముఖ్యంగా ఇక్కడ చేసిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు సిగ్గేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇంత చక్కగా చదువుకోవాలి. నాకు ఆ రోజుల్లో 360 మార్కులు వస్తే నేను ఏదో సాధన చేసినట్టు ఫీల్ అయిపోవాలి. కానీ ఈరోజు పిల్లలు చూస్తూ ఉంటే అది మార్కులు ఎట్లా వస్తాయా అని ఆలోచించే స్థాయికి ఈ పిల్లల ఐక్యూ పెరిగింది. చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు వస్తుంటారు. మా దగ్గర ప్రివిలేటి కాలేజ్ ఉంది. దాంట్లో 580 ఎబో వస్తేనే సీట్ వస్తుంది. సో చాలామంది పిల్లలు వస్తారు, నాకు 595 వచ్చినాయి సార్, 593 వచ్చినాయి సార్ అని చెప్పేసి. నిజంగా
కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా ఒక మంచి పని కానీ చేసే పనిలో ఒక మంచి విజయాన్ని సాధించినప్పుడు వాళ్ళని ప్రోత్సహిస్తే వారు ముందు ముందు ఇంకా మంచి పనులు చేస్తారనేది మనందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ దృష్టిలో ఆలోచించాల. కానీ మన ప్రియతమ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా తూతు మంత్రంగా ఏదో కలెక్టర్ గారు లేకపోతే డిఓ గారు లేకపోతే స్కూల్లోనే ఏదో ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి తూతు మంత్రంగా పూర్తి చేయమని చెప్పేసి ఆదేశించాల. ప్రతి మంత్రి, క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి వారు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలకు వెళ్ళి వారి చేతుల మీదుగా స్థానిక శాసనసభ్యుల్ని అందరినీ కలుపుకొని స్థానిక ఉన్నత అధికారులు కలుపుకొని ఈ పిల్లలందరినీ కూడా గౌరవించి సన్మానించి నన్ను ఉత్తర్వులు ఇచ్చారంటే మరి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎంత గౌరవిస్తుందో ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. తదుపరి కొల్లూరు మండలం